కరువు ఉందా లేదా మీకు? తాగడానికి నీళ్లున్నాయని అడుగుతున్నా. ఇది వాస్తవనా కాదా? ఇక్కడ బిందెలతో ప్రదర్శన చేశారు, వాస్తవనా కాదా? కానీ అన్ని ఊర్లకు నీళ్లు ఇచ్చా, నా ముద్ర ఉంది. ఏంటి నీ ముద్ర? ఎక్కడుంది నీ ముద్ర? తాగడానికి మంచి నీళ్లు ఇవ్వలేని నువ్వు నా ముద్ర గురించి మాట్లాడతావా? నువ్వు ఈ ప్రాంతంలో ఒక్క తట్ట మట్టిని నువ్వు మినమేషాలు లెక్కేస్తూ అన్ని చేస్తావా? రాయలసీమలో 102 ప్రాజెక్టులు క్యాన్సిల్ చేశాడు. ఇంకో పక్క నేను 12,000 కోట్లు ఖర్చు పెడితే ముష్టి ఖర్చు పెట్టింది 2,000 కోట్ల రూపాయలే. ఇంకో పక్క మీరు చూస్తే లిఫ్ట్లన్నీ కూడా పాడైపోయినాయి. గురు రాఘవేంద్ర నాకు బాగా జ్ఞాపకం. మోహన్ రెడ్డి కలిసినప్పుడంతా కూడా నన్ను అడిగిన ప్రాజెక్టు గురు రాఘవేంద్ర. ఏం పనిచేస్తా ఉందా ఈరోజు? అది నీళ్లు వస్తున్నాయా? అది ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాంతంలో అన్ని ప్రాంతాలకు వేరే నీళ్లు వస్తాయి, కానీ ఈ ప్రాంతానికి ఒక్క తుంగభద్ర నీళ్లు తప్ప వేరే ఆలోచన లేదు. ఏ నీళ్లు రావు. హెచ్ఎల్సీ గాని, గురు రాఘవేంద్ర గాని, గుండ్రేవులు గాని ఇవే శరణ్యం. అలాంటి ప్రాజెక్టుల పైన నేను ముందుకు తీసుకుపోతే ఒక్క పని చేయనటువంటి దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎంతమంది ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు చూసారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కూలీ పనుల కోసం బెంగళూరుకు పోతున్నారు, కూలీ పనుల కోసం హైదరాబాద్కి వెళుతున్నారు, కూలీ పనుల కోసం గుంటూరు గోదావరి జిల్లాలకు వెళ్లే పరిస్థితి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీకు న్యాయం చేస్తా, మీకు అండగా ఉంటా, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా. ఈ కర్నూలు జిల్లా దశ దిశ మార్చి మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత నాది. నేను ఆ రోజు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను, మీకు ఇచ్చానా లేదా? 90%